హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను పొంగల్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. కట్టు పొంగల్. నేను ఇది ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైం అనమాట. అందుకనే కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను. పైగా మా హస్బెండ్కి బాక్స్ ఏం లేదంటే ఈషాకి లంచ్ కోసం అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నానండి. మేము ఇంతకుముందు 2 times విజయవాడ వెళ్ళినప్పుడు 2 times అక్కడ ప్రసాదం ఇది ఇచ్చారు విజయవాడ గుడిలో. అప్పుడు ఈషాకి చాలా నచ్చిందనమాట. వేడివేడిగా ఉన్న తను చాలా ఇష్టంగా తినింది. నాకు అది గుర్తొచ్చి ఎలాగ తను ఒక్కదానికే లంచ్ బాక్స్ కదా అని చెప్పేసి నేనైతే ఇది ప్రిపేర్ చేశానండి. దీనికోసం నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నానండి. నార్మల్ బియ్యం కన్నా పరవన్నమైన ఇలాంటివి ఏమైనా వండితే నేను ఎక్కువ రేషన్ బియ్యంతోనే వండుతాను. దానికోసం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా క్లీన్ చేసుకుని ఒక 2 times వాటర్ వేసి ఒక 1/2 hour అయితే నానపెట్టాను. నానపెట్టిన తర్వాత ఇంకో వైపు అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకొని దాన్ని ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అది బాగా స్మెల్ వస్తుంది, తెలుస్తుంది అనమాట బాగా ఫ్రై అయినట్టు. అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లోనే 1 glass పప్పు 1 glass బియ్యం కదండి, మొత్తం 2 glasses కదా, దానికి 6 glasses నీళ్ళు అయితే తీసుకోవాలండి. 6 glasses నీళ్ళు తీసుకొని కొంచెం దానికి సరిపోద్దన్నంత సాల్ట్ వేసి అది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న అదే నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యం వేసుకోవాలి. అలానే ఫ్రై చేసుకున్న పెసరపప్పుని కూడా ఒకసారి వాష్ చేసేసుకొని పెసరపప్పు కూడా వేసి సిమ్లో పెట్టుకొని అది దగ్గర అయ్యేదాకా కుక్ చేసుకోవాలండి. అది కొంచెం దగ్గర అయిన తర్వాత ఇంకోవైపు ప్యాన్ తీసుకొని నేను 3 spoons నెయ్యి వేసుకొని అందులోనే నేను ఒక పచ్చిమిర్చి వేసానండి. ఒక 2 అయితే సరిపోతే, కాకపోతే పాపకు కదా కొంచెం ఎక్కువ కారం గట్రా ఉంటే తిందని చెప్పేసి ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అది వేసుకొని, అలానే చిన్న అల్లం ముక్క తరుగు వేసుకొని, ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకొని, ఒక 3 spoons జీడిపప్పు కూడా వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు రెడ్గా అయ్యేదాకా మొత్తం అంతా సిమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అది అయిపోయిన తర్వాత 1 spoon జీలకర్ర, అలానే 1 spoon మిరియాలు అయితే వేసుకోవాలండి. మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటాయి కదా, కానీ ఆ ఘాటు వల్లనే ఆ టేస్ట్ అయితే బాగుంటుందండి, పొంగల్ టేస్ట్. నేను ఈషాకి బాక్స్ కట్టినప్పుడు మిరియాలన్నీ పక్కకు తీసేసి కట్టానండి. ఎందుకంటే గబుక్కుని తను తినేటప్పుడు మిరియాలు గట్ట నమిలేస్తే ఆ ఘాటుకి మళ్ళీ తినదేమో అని చెప్పేసి ఆ మిరియాలు కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వేసేసుకోవాలండి. ఇది కొంచెం పలుచగా ఉంటుంది కానీ ఆఫ్ చేసేసిన తర్వాత అలా దగ్గరికి అయిపోద్ది అనమాట. అలా కలిపేసుకొని ఒక పావు గంట పక్కన పెట్టేసుకొని తర్వాత తినొచ్చండి. అలా దగ్గరికి అయిపోద్ది. కానీ ఇలా ఈ పలుచగా ఉండడం వల్లనే 1/2 hour తర్వాత అయినా మధ్యాహ్నం తిన్నా కూడా ముద్దగా మాత్రం అయిపోదండి, బాగుంటుంది. అదే గట్టిగా మాత్రం అయిపోదు, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కానీ ఎంత చక్కగా కుదిరిందంటే ఆ మిరియాల ఘాటు చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. ఈషాకి కూడా బాగా నచ్చింది. ఇంటికి రాగానే నాకు రేటింగ్ ఇస్తుంది అనమాట ఎలా ఉందని చెప్పేసి. తనకి ఇష్టమైనవి ఏమైనా వండితే ఇంటికి రాగానే చెప్పుద్ది, అమ్మ బాగుంది మొత్తం తినేసానని చెప్పేసి. ఇంక ఇక్కడైతే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంక ఈ వీడియోకి అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.